తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించినటువంటి కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ చుట్టుపక్కల ప్రజలు పారిపోతున్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు కానీ, ఆ పరిసర ప్రాంతాలలో కొంత హడావిడిగా ప్రజలందరూ కూడా పరిగెత్తుతున్నటువంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి విజువల్స్ను మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పుడు నేరుగా ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో, ఏ ప్రాంతంలో అయితే కారు అక్కడ పేలుడు సంభవించిందో దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడడం జరిగింది. నగరంలో కలకలం రేపినటువంటి ఈ ఉగ్రదాడి వెనక భయానక క్షణాలు ఈ యొక్క ఫుటేజ్ బట్టబయలు చేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాధారణంగా వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడ మనకు ఫుటేజ్లో స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఈ సిగ్నల్ పాయింట్ వద్దే ఈ యొక్క పేలుడు సంభవించింది. ఆ గ్రీన్ కలర్ సిగ్నల్ ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ కలర్ అక్కడ పడినట్టు కనపడుతుంది, అది పడిన వెంటనే అక్కడ పేలుడు సంభవించింది. క్షణాల్లో ఫార్చ్యూన్ ఆఫ్ సెకండ్స్లో ఇదంతా జరిగిపోయింది. ఆ యొక్క పేలుడు దాటి తీవ్రత ఎలా ఉందంటే 200 మీటర్ల దూరంలో ఇప్పుడు కెమెరా మనకు ఈ యొక్క సీసీ కెమెరా చాలా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ సీసీ కెమెరా కూడా పలిగిపోయేంత దూరంలో ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా వెంటనే ఆఫ్ అయిపోయింది ఆ పేలుడు జరిగినటువంటి తర్వాత. అంటే దాని తీవ్రత ఎంత హెవీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్లాస్ట్ అయినటువంటి తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి గాలి కానీ, అందులో నుంచి వచ్చినటువంటి రసాయనాలు కానీ, ఇంకేదైనా కానీ చాలా దూరం వరకు కూడా అది హెవీగా తన్నేసినట్టు కనపడుతుంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సీసీ కెమెరా కూడా ఈ యొక్క బాంబు బ్లాస్ట్ అయినటువంటి, అంటే ఆ ఘటనకు సంబంధించి పేలుడు బ్లాస్ట్ అయినటువంటి తర్వాత వెంటనే ఆ కెమెరా కూడా ఆగిపోయింది. అక్కడ వరకు రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మాత్రమే దాంట్లో నిక్షిప్తం అయిపోయాయి. ఆ విజువల్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. నిందితుడు నడుపుతున్నట్లు భావిస్తున్నటువంటి తెలుపు రంగు i20 కారు ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ యొక్క విజువల్స్లో మనం దాన్ని గమనించవచ్చు. పేలుడు దాటికి కారు మొత్తం కూడా తునాతునకలైంది. అది ఆ ప్రాంతం మొత్తం క్షణాల్లో దట్టమైనటువంటి పొగతో పాటుగా భారీ మంటలు చుట్టుముట్టాయి. ఈ విజువల్స్ ఆ ప్రాంతంలో పేలుడు తీవ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉందనే దానికి స్పష్టంగా కనపడేలా చేస్తున్నాయి. ప్రమాద సమయంలో రోడ్డుపైన ఉన్నటువంటి ఇతర వాహనదారులు, పాదాచారులు వెంటనే పరుగులు తీయడం, సహాయక చర్యలు మొదలవడం కూడా మనం వేరే సీసీ ఫుటేజ్లో చూసాం ఇప్పటికే. కానీ నేరుగా పేలినటువంటి ప్రాంతం నుంచి మొదటిసారి చూస్తున్నాం ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడంతో. ఈ పేలుడులో సుమారు ఇప్పటి వరకు 12 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. ఇది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన డాక్టర్ల మాడ్యూల్ ద్వారా ఆపరేషన్ సింధూర్ ప్రతీకారంగా చేసినటువంటి ఆత్మాహుతి దాడిగా దర్యాప్తు సంస్థలు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిందితులు అంతకంటే పెద్ద పేలుడుకు ప్లాన్ చేశారని, కానీ ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడడంతో భయపడినటువంటి నిందితుడు పేలుడు పదార్థాలను తరలించేటువంటి క్రమంలోనే ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ ఏమైనా జరిగిందా, లేకుంటే తను కూడా దొరుకుతాననేటువంటి భయంతో అప్పటికప్పుడు కారులో తీసుకువెళ్ళి అక్కడ పేలుడికి ప్రయత్నించాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పేలుడుకు కారణమైనటువంటి సూత్రధారులను, వారి వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్ను కూడా ఛేదించే పనిలో పడ్డాయి జాతీయ దర్యాప్తు సంస్థ. అదేవిధంగా మిగతా బృందాలన్నీ కూడా ముమ్మరంగా గాలింపు కూడా కొనసాగిస్తున్నాయి. అన్ని మూలాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎవరున్నారు దీని వెనుక, ఎక్కడెక్కడ ఇంకా ఆపరేషన్స్ కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పూర్తి నెట్వర్క్ అంతా కూడా నిర్వీర్యం చేసి వారినందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఇప్పుడు దర్యాప్తు బృందాలన్నీ కూడా నిమగ్నమైపోయి, ఏదేమైనా కూడా ఈ భయానకమైనటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగిందో, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే ఆ కారు పేలుడు సంభవించిందో దాని తీవ్రత ఏ రకంగా ఉందనే దానికి ఇప్పటివరకు లైవ్లో ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు కనిపిస్తుంది. అది పేలిన క్షణం కూడా ఆలస్యం లేదు. ఆ సీసీ కెమెరా కూడా పగిలిపోయేంత హెవీగా దూరంలో ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా పగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ పేలుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. చూడండి, 100 మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ దాని ఎఫెక్ట్ అంతా కూడా మనకు కనిపించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాహనాలన్నిటికి కూడా దాని ఎఫెక్ట్ కనిపించింది. పక్కన ఆ కారు పక్కన పేలుడు సంభవించిన కారు పక్కన కార్లు కానీ వాహనాలు కానీ పూర్తిగా అవి కూడా డ్యామేజ్ అయిపోయాయి. పూర్తిగా అందులో ఉన్నటువంటి వారికే తీవ్రంగా గాయపడి మరణించినటువంటి వారు కూడా ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలలో ఉన్నటువంటి వారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం బయటపడినటువంటి ఈ సీసీ కెమెరా దృశ్యాలు అయితే వైరల్గా మారాయి.